నమస్తే. ఇద్దరు మహిళల మధ్య బిగ్ ఫైట్. వైసీపీ నుంచి మంత్రి ఉషా శ్రీచరణ్, టీడీపీ నుంచి బరిలోకి సవిత. పరిటాల అడ్డాలో పాగా వేసేదెవరో. ఒకప్పుడు రాయలేలిన ప్రాంతమది. శ్రీకృష్ణదేవరాయలు ఏలిన గడ్డ పెనుకొండ. నాడు వజ్ర వైఢూర్యాల రాసులతో పాటు కళలు కళాఖండాలతో కలకలలాడిన పెనుకొండ ఆనవాళ్లు నేటికి చెక్కు చెదరలేదు. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన పెనుకొండ నేడు పారిశ్రామిక పర్యాటక హబ్గా మారి ప్రశాంత వాతావరణంలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం లోక్సభ పరిధిలోకి వచ్చే పెనుకొండ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత గల పెనుకొండలో ఈసారి ఇద్దరు మహిళల మధ్య భీకర పోరు సాగుతోంది. గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి గెలిచిన మంత్రి ఉషశ్రీ చరణ్ ఈసారి పెనుకొండ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా టీడీపీ తరపున సవితను పోటీలో నిలిపారు చంద్రబాబు. ఇద్దరు మహిళలు పోటీ పడటం ఇదే తొలిసారి. ఇద్దరు నాయకురాళ్లు బలమైన వారే. విస్తృత ప్రజాభిమానం, ఆర్థిక బలం ఉన్న మహిళలే. 2019 ఎన్నికల్లో పెనుకొండ నుంచి వైసీపీ తరపున మాలగుండ్ల శంకరనారాయణ పోటీ చేశారు. ఈయనకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీకే పార్థసారథి బరిలో ఉన్నారు. వీరిలో శంకరనారాయణ విజయం దక్కించుకున్నారు. మంత్రి కూడా అయ్యారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ కూడా ఎంపీ స్థానాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఎన్నికల్లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి శంకరనారాయణ బరిలో ఉండగా బీకే పార్థసారథి హిందూపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తొలుత పార్థసారథి పెనుకొండ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ టీడీపీ అధిష్టానం అనూహ్యంగా సవితను తెరపైకి తీసుకొచ్చింది. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు పెనుకొండ పోరులో మహిళలను దింపడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇద్దరు నారీమణుల్లో గెలిచేదెవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. పెనుకొండ నియోజకవర్గం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు పరిటాల రవి. పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిటాల అనంతపురం జిల్లాను కనుసైగతో శాసించారు. ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. పరిటాల రవి బ్రతుకున్నంత వరకు ఈ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ప్రత్యర్థులు భయపడేవారంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా స్థానం సంపాదించిన రవికి 1994 నుంచి 2004 వరకు ఎదురు లేకుండా పోయింది. 2004లో వైఎస్ ప్రభంజనంలోనూ గెలిచిన పరిటాల 2005లో తన చిరకాల ప్రత్యర్థి మద్దెల చెరువు సూరి కుట్రకు బలైపోయారు. ఆ తర్వాత పరిటాల కుటుంబం పెనుకొండను వదిలేసింది. ప్రస్తుతం రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో గంగుల భానుమతి అనే నాయకురాలికి కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చింది. ఆమె పరిటాల చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 20 ఏళ్లకు పెనుకొండ నుంచి మహిళలు పోటీలో ఉండటం గమనార్హం. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిది. ఈ సెగ్మెంట్ పరిధిలో పరిగి, పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, రోద్దాం మండలాలు ఉన్నాయి. పెనుకొండ నియోజకవర్గంలో మొత్తం 2,20,383 మంది ఓటర్లు ఉన్నారు. పెనుకొండలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, స్వతంత్రులు 2 సార్లు, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. తమ కంచుకోటలో తిరిగి పాగ వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పరిటాల కుటుంబానికి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ పట్టు బిగించింది. దానికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కూటమి బలం, ఆర్థికంగా అభ్యర్థి సవిత కూడా బలంగా ఉండటం, లోకల్ అభ్యర్థి కావడంతో పెనుకొండలో ఈసారి టీడీపీ జెండా ఎగురడం ఖాయమంటున్నారు తమ్ముళ్లు. అటు వైసీపీ కూడా ఈ సీటుపై ధీమాతో ఉంది. స్థానికత అంశం తెరపైకి రాకుండా ఉండేందుకు ఇప్పటికే పెనుకొండలో ఉషశ్రీ చరణ్ సొంత ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. వైసీపీలో ఉన్న గ్రూపులన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకువస్తూనే టీడీపీలో ఉన్న వర్గ విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి కావడం, స్థానిక నాయకులపై పట్టు పెంచుకోవడం వంటి మాత్రం వైసీపీకి బలం చేకూరుస్తున్నాయి. మొత్తంగా ఒకే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగడంతో ఇప్పుడు అందరి చూపు పెనుకొండ వైపే మళ్లింది. మరి పెనుకొండ ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.